ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శక్తివంతమైన ఆరాధన చేశారు. వెంటనే నిద్రమత్తు వచ్చేసినట్టుంది, నీరసంగా చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఒక మాట చెప్తాను, ఆ మాటను మీరు ఎక్కడ విన్నారో నాకు చెప్తే మన ఈరోజు అంశం కూడా అదే. నాడు నేడు ఎక్కడ విన్నారండి? విన్నామా? నాడు నేడు అని ఒక సంక్షేమ పథకం విన్నామా? నాడు నేడు అని. నాడు నేడు ఏం చేశాడు? ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ పరిపాలకుడు ఏం చేశాడండి? మేలే చేశాడు, అవునా? ఒకప్పటి స్థితికి ఇప్పటి స్థితికి స్కూల్స్ని మార్చడం లేదా హాస్పిటల్స్ని మార్చడం, పాడుబడిన స్థితిలో ఉన్న వాటిని నీట్గా చేసి ఇవ్వడం, అవునా? గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎంత రోతగా ఉండేవి, అవునా? అక్కడికి వెళ్ళాలంటేనే అయ్యో ఇక్కడికి వెళ్ళడం బదులు కష్టమో నష్టమో ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించడం బెస్ట్ అని పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించేవారు. కాకపోతే నాడు నేడు వచ్చాక ఏం చేశారు? అవే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కంటే మిన్నగా మారిపోయి పిల్లల్ని అక్కడ చేర్పించడం మొదలుపెట్టారు. అది మనం గత ప్రభుత్వంలో చూసాం. అయితే మనకు కావాల్సింది ఆ ఒక్క పదం మాత్రమే, నాడు నేడు అని. నేను అనుకుంటాను జగన్ ఈ మాటను బైబిల్లో నుండే తీసుకున్నాడేమో. ఎలా తీసుకున్నారు అనుకుంటారా? ఈరోజు మన అంశం అంతటిని వింటే మనకు అర్థమవుతుంది. రండి, విలాపవాక్యములు 5వ అధ్యాయం 21, 22 వచనాలు. యెహోవా, నీవు మమ్మును నీ తట్టుకు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయుము. నీవు మమ్మును బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీద వచ్చినది. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అనేకులు నశించి నాశనానికి పోతూ ఉంటే మేము నశించి నాశనానికి పోవటానికి ఇష్టము లేక నీ ప్రేమ చేత మమ్మల్ని వెతికి రక్షించి నీ మాటల చేత నిత్యము మమ్మల్ని బలపరుస్తున్న మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోగ్యత లేని వారము, అర్హత లేని వారమని ఒప్పుకుంటున్నాం. కేవలం నీ కృపే మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచింది. నీ సన్నిధిలో నిలబడబోతూ ఉండగా ప్రభువా, నీ ఆత్మ చేత నన్ను నింపమని వేడుకుంటూ ఉన్నాను నాయనా. నా నోటి మాట కాదు కానీ నీవే నా నోట నుండి మాతో మాట్లాడి మమ్మల్ని సంధించి మమ్మల్ని సరిచేయమని వేడుకుంటున్నా. నన్ను సిలువు చాటున మరుగుపరుచుకొని కేవలం నీ నోటి బూరగా నీ మహిమ కొరకు మాత్రమే వాడుకోమని యేసు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరం మరలా ఒకసారి కలిసి చదువుకుందామా? విలాపవాక్యములు 5వ అధ్యాయం 21, 22 వచనాలు. యెహోవా, నీవు మమ్మును నీ తట్టుకు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయుము. నీవు మమ్మును బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీదకి వచ్చినది. మహోగ్రత మా మీదకి వచ్చినది, ఉగ్రత మా మీదకి వచ్చినది. మేము బొత్తిగా విసర్జించబడ్డాము. ఈ మాటలు విన్నప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకు గుర్తొచ్చే ప్లేస్ ఏంటి? వార్తల్లో చూస్తూ ఉన్నాం, విజయవాడ. కరెక్ట్గా గెస్ చేశారు, విజయవాడ. విజయవాడ ఏమైందండి? వరదల చేత మొత్తం మునిగిపోయింది. హైవే అని లేదు, గుంట అని లేదు, మిట్టని లేదు. మనుషులు ఆకలి కోసం, నీళ్ళ కోసం, ధనవంతుడని లేదు, పేదవాడని లేదు. ఎంత డబ్బున్నోడైనా ఆ ట్రాక్టర్లో భోజనాలు పంచే వాళ్ళ దగ్గర చేతులు ఇలా చాపి ఆహారం కోసం పరిగెడుతూ ఉంటే, తల్లిదండ్రులు ఒక పక్క బిడ్డ జాడ తెలియక, తల్లిదండ్రులకి బిడ్డ జాడ తెలీదు, బిడ్డలకు తల్లిదండ్రుల జాడ తెలీదు. ఇవి అంత్య దినాలు కావా? ఇది దేవుడు చూపించిన ఉగ్రత కాదా? వారి పాపమును బట్టి వారు విసర్జించబడి ఈనాడు మహా ఉగ్రతకు లోనయ్యారు. ఇది మనకు దేవుడు ఒక సూచనగా ఇచ్చాడేమో. రేపు నీ పరిస్థితి ఇలా అవ్వకూడదనే ఈరోజు దేవుడు ఆ పట్టణాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాడేమో. రండి, అదే విలాపవాక్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాని గణపరిచిన వారందరూ దాని మానమును చూచి దాని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీద
ఉన్నది. నిట్టూర్పు విడుస్తూ విలాపించుచు దేవుని వైపు అనేకులు చూస్తూ ఉన్నారు. విజయవాడలో ఆకలి దప్పుల కోసం అలమటిస్తూ ప్రభువా మమ్మల్ని కరుణించు అని అడుగుతున్నవారు అనేకులైతే, ఇంకా కొంతమంది అంటూ ఉన్నారు కృష్ణమ్మ తల్లి శాంతించింది అని. శాంతించింది కృష్ణమ్మ తల్లి కాదండి, పైనుండ మహాప్రభువు ఇంకా నా ప్రజలను ఇంతకు మించి నాశనం చేయడం నాకు ఇష్టం లేదని ఆయన కరుణ చూపి ఆయన బిడ్డలు చేసిన మొర ప్రభు ఆలకించాడు. లోతు కొరకు అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడిని ఎంతగా గోజారుంటాడో కదా. ప్రభువా ఆ పట్టణంలో 10 మంది ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని రక్షించవా, ఆ పట్టణంలో 5 ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని రక్షించవా, ఆ పట్టణంలో 1 ఉంటే వారిని రక్షించవని ఇలాగా గోజారి ప్రార్థించిన వారు విజయవాడలో ఎంతమందో. ప్రతి దినము కుటుంబ ప్రార్థనలో మోకాళ్ళు వేసి వారి కొరకు ప్రార్థించిన దినం లేదు. ఆ వీడియో క్లిప్స్ న్యూస్లో చూస్తూ ఉంటే పసిబిడ్డలు అంటే ఆ వరదల్లోనే పుట్టిన బిడ్డలను చేతుల్లో పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళలేని పరిస్థితి. హాస్పిటల్కి వెళ్ళాలంటే మార్గాలు లేవు, ఇంట్లో నుంచి బయటికి రావాలంటే మార్గాలు లేవు, కొందరికి ఇల్లు లేవు. 2 కుమారులు తల్లిదండ్రులు 2 మేడెక్కారు. వరద పోటు వస్తూ ఉంది, చూస్తున్నారు అలాగ బిల్డింగ్ కూలిపోయింది. తల్లిదండ్రులు 2 కుమారులు ముందే కొట్టుకొని వెళ్ళిపోతుంటే ఆ బిడ్డలు ఎక్కడ నెతుకుతారు వెళ్ళి? వాళ్ళు ఒక పక్క కొట్టుకొని పోతా, తల్లిదండ్రులు ఒక కొట్టుకొని పోతా. ఇప్పుడు నీళ్లు తగ్గుతుంటే శవాలు ఎక్కడున్నాయా అని వెతుక్కునే పరిస్థితి. ఆ పరిస్థితి మనకు రాకూడదనేనేమో దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నా అంశము, నీవు కోల్పోయిన పూర్వస్థితికి మరలా రావాలి. ఏంటి పూర్వస్థితి? మన పూర్వస్థితి ఎలా ఉంది, నాడు మనం ఎలా ఉన్నాం, నేడు మనం ఎలా ఉన్నాం అని చూసుకుందాం. యోబు ఇలా అంటూ ఉన్నాడు. యోబు 29వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథము 29వ అధ్యాయం 2వ వచనం. పూర్వకాలముననున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనుండిన ఎడల ఎంత మేలు. పూర్వకాలంలో నేనున్నట్లు ఉంటే ఎంత బాగున్నో. యోబు పరిస్థితి మనకు తెలుసు. సమస్తమును కోల్పోయి ఒక దిగంబరి వలె కూర్చున్నప్పటికీ ప్రభువును స్తుతించటం మానలేదు. కానీ యోబు ఇలాగంటూ ఉన్నాడు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. ఒకప్పటి కాలము దేవుడు నిన్ను నన్ను కాపాడుచున్న కాలం, మనం కాపాడబడుచున్న కాలము, లేదా దేవుని చేత భద్రపరచబడుతూ ఉన్న కాలము. ఆ కాలంలో నేనుంటే ఎంత బాగుండో. ఆ కాలము మన జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? రక్షింపబడిన ఆ దినాల్లో, రక్షింపబడిన నాటి దినాల్లో, ఆ మొదటి దినాల్లో మన తృష్ణ ఎలా ఉన్నింది? ఆత్మలో ఆ తీవ్రత ఎలా ఉన్నింది? మనకు నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు, ఎడతెగక దేవునితో ఆ సహవాసం కలిగి ఉన్న మనము ఈనాడు ఎలా ఉన్నాం? ఒకప్పుడు దేవునిలో రక్షింపబడిన కొత్తల్లో చిన్న అబద్ధం ఆడితే పరిగెత్తుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి, అయ్యో ప్రభువా నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించు అని చెప్పి ప్రభు పాదాల యొద్ద పడి ప్రభువును గోజారుకున్న మన స్థితి ఒకప్పుడు. అయితే ఈ దినాన మనం ఎలా ఉన్నామో తెలుసా? ఆత్మలో ఆ తీవ్రత లేదు, ఆత్మకార్యాలు జరిగించాలన్న తీవ్రత మనలో లేదు, దేవుని సన్నిధిలో గడపాలన్న తీవ్రత లేదు. కానీ ఒకప్పుడు దైవజనునికి లోబడేవాళ్ళం. దైవజనుడు ఒక మాట చెప్తే పరిగెత్తి చేసేవాళ్ళం. ఇప్పుడు దైవజనుడు ఒక మాట చెప్తే నేను ఎందుకు చేయాలి, నాకేం అవసరం, చేస్తే నాకేంటి వస్తుంది, నేను రాను, నేను చేయను అన్న కఠినమైన మనస్సాక్షి మన జీవితంలోనికి ప్రవేశించేసింది. ఆనాడు మనలో ఉన్న తృష్ణ ఈ దినాల్లో కనబడట్లేదు. ఆనాళ్ళు దేవుని పట్ల మనకున్న ఆసక్తి, ఆత్మలను సంపాదించాలన్న ఆసక్తి, దేవుని కొరకు అనేక గ్రామాలు తిరిగి లేదా అనేక గృహాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటించి అనేకులను దేవుని వైపుకు తీసుకురావాలనే తృష్ణ ఈ దినం మనలో ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రక్షింపబడిన ఆ మొదటి దినాల్లో పశ్చాత్తాపం పడి దేవుని సన్నిధిలో విలాపించిన ఆ మొదటి దినాల్లో మన స్థితి ఎలా ఉంది? ఇప్పుడు మన స్థితి ఎలా ఉంది? ఈ దినం, ఈ క్షణం
మన మనస్సాక్షి మీద చేయబెట్టుకొని మనం చెప్పుకుందామా, ఈ దినం నా స్థితి ఎలా ఉంది? ఒకప్పుడు నేను దేవుని కొరకు ఎంత ఆశ కలిగి జీవించాను, ఇప్పుడు ఆశ ఏమైపోయింది? దేవునికి నీలో ఆశ కనబడట్లేదంట. అందుకే దేవుడు అంటాడు కదా, అంత్య దినాల్లో నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసం నేను కనుగొంటానా అని ప్రభు ఎందుకు అంటున్నాడంట. ఒకప్పుడు మన విశ్వాసం ఏంటో తెలుసా? దైవజనుడు లేకపోయినా ఇక్కడ ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మనమే ప్రార్థించి సాల్వ్ చేసేసుకున్నారు. ఆరోగ్యం బాలేని వారికి మనమే ప్రార్థించి ఆరోగ్యాన్ని ఇచ్చాము. అది విశ్వాసం. విశ్వాసంతో కార్యాలు జరిగించే మన జీవితం ఒకప్పుడు. ఈ దినం ఎందుకు అవిశ్వాసం వైపు వెళ్ళిపోతున్నాం? చిన్న కష్టం వచ్చిందని, చిన్న బాధ వచ్చిందని, చిన్న ఇబ్బంది వచ్చిందని, చిన్న నింద వచ్చిందని ఎందుకు దేవుడి నుండి మనం పక్కకు తొలగిపోతున్నాం? అయ్యో లేదండి, నేను దేవుని నుండి పక్కకే తొలగిపోలేదు అని అనుకుంటున్నామేమో, కానీ దేవుని సన్నిధిలోనే ఉంటూ ఉన్నాం, దేవుని సంఘానికి వస్తూ ఉన్నాం, కానీ దేవుని ఎదుటకు రాలేని పరిస్థితి. దేవుని సంఘంలో బాగానే ఉన్నాం, ప్రతి ఆదివారం వస్తున్నాం, వార కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాం, ప్రార్థిస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, మందిరంలో పరిచర్య చేసుకుంటున్నాం, అందరితో నవ్వుతో బాగుంటా వెళ్ళిపోతున్నాం, కానీ యథార్థ హృదయముతో దేవుని ఎదుట నిలబడి ఎన్ని రోజులైంది? సంఘంలోనే ఉంటున్నాం, సహవాసంలోనే ఉంటున్నాం, దేవునిలోనే ఉంటున్నాం అని అనుకొనొచ్చు అవిశ్వాసం వైపు నడుచుకొని వెళ్ళిపోతున్నాం. పరిస్థితులు కొంచెం తడబడినప్పుడు మన జీవితంలో మార్పులు ఆటోమేటిక్గా వస్తున్నాయి. ఒకప్పుడు చిన్న అబద్ధమే అయినా అది పాపంగా కనిపించేది. ఒకరిని తిట్టినా, ఒకరిని ఒక మాట అన్నా అది పాపంగానే అనిపించేది. ఇప్పుడు పాపం పర్వాలేదులే అయిపోయింది. ధైర్యంగా పాపం చేసే రోజులు ఇవి. నడి రోడ్డు మీద కూడా పాపం చేసి నేను అడిగేవాడు లేడు. నడి రోడ్డు మీద సిగరెట్ తాగితే ఎవడన్నా అడుగుతాడా అండి? నేను నడి రోడ్డు మీద మందు తాగితే ఎవరన్నా అడుగుతాడా? అడగడు. కోల్కత్తాలో ఒక డాక్టర్ని చంపేస్తే ఇంతవరకు అనేకలు లేచి వాడిని చంపండి, వాడిని చంపండి, వాడిని చంపండి అని చెప్పి ఓ ర్యాలీలు ధర్నాలు చేస్తున్నా వాడు మాత్రం జైల్లో హాయిగా సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. 3 పూట్ల తిండి, 3 పూట్ల నీళ్లు, హ్యాపీగా ఉన్నాడు. తిరుగుతున్న వీళ్ళ కాళ్ళు మాత్రం అలసిపోయి. పాపం చేయడానికి గేట్లు ఓపెన్ అయిపోయాయి. ఇప్పుడు పాపం పర్వాలేదులే అయిపోయింది. సమర్థించేసుకుంటున్న ఒక తప్పు చేసి దాన్ని తప్పు అని ఒప్పుకోవడం మానేసి మనల్ని మనం సమర్థించేసుకుంటున్నాం. నేను అది పాపంగా చేయలేదండి, అది పాపం కాదు. ఎలా అవుతుంది పాపం? సినిమాలు చూస్తున్నాం, సినిమాలు చూస్తే పాపం ఏమవుతుందండి? మేము సినిమాల్లో ఉండే మంచి మాత్రమే తీసుకుంటాం. సినిమాలు మేము చూడం, సినిమాలు చూస్తాం, కానీ సినిమాల్లో ఉండే చెడు మాకొద్దు, సినిమాల్లో ఉండే మంచి మాత్రమే కావాలి. దానికి ఎగ్జాంపుల్ నేను తర్వాత చెప్తాను, తర్వాత చూద్దాం. మనము అపోస్తల కార్యము 24వ అధ్యాయం 16వ వచనం. ఒకప్పుడు సున్నితమైన మనస్సాక్షి కలిగిన వారం ఇప్పటికేమో కఠినమైన మనస్సాక్షి మనకు వచ్చేసింది. ఒకప్పుడు చిన్న పాపం చేస్తే దేవుని సన్నిధిలో గడగడా వనికి భయపడిపోయి పశ్చాత్తాపడి ఆ క్షణమే ఆ టైంలోనే ప్రభు యొద్ద, ప్రభువా నన్ను క్షమించయ్యా, మరెన్నడూ ఈ పాపం చేయకుండా నన్ను భద్రపరచని ప్రార్థించే మనం ఈ దినం ఏమైపోయింది? పాపం చేస్తే పర్వాలేదులే, ఆయన క్షమిస్తాడులే, ప్రార్థన చేయకపోగా పర్వాలేదులే, దేవుడు క్షమిస్తాడులే అనే స్థితిలోనికి వచ్చేస్తాం. ఇక్కడ చూడండి, అపోస్తల కార్యము 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. పౌలు అంటూ ఉన్నాడు, దేవుని ఎదుట మనుషుల ఎదుట తన మనస్సాక్షి ఎలా ఉండాలంట? నిర్దోషమైనదిగా ఉండునట్లు దినదినము ఏం చేస్తున్నాడు? అభ్యాసం చేసుకుంటున్నాడు. ఇందాక ప్రభాకర్ అంకుల్ వాక్యం చెప్తా కూడా అన్నాడు, మన హృదయంలో చేసిన పాపములను ప్రతిదినం మనం ఏం చేస్తూ ఉండాలి? కడుక్కొనుచూ ఉండాలి అని. ప్రతిదినము అభ్యాసం. నీ మనస్సాక్షిలో, నీ మనస్సులో ఏముందో నేను చెప్పగలనా? నీవేమో ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఏమనుకుంటున్నావో నేను చెప్పగలనా? ఇప్పుడు బయటికి అందరూ నాతో నవ్వుతానే మాట్లాడతారు, అందరు మంచోళ్ళని అనుకుంటామా? కాదు. లోపల కొంతమంది తిట్టుకోవచ్చు, కొంతమంది లోపల అబ్బా మంచి బిడ్డ అనుకోవచ్చు, కొంతమంది లోపల ఏంటి పిల్లకి ఇంత కొవ్వు అనుకోవచ్చు. అవునా? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు, కానీ నేను మాత్రం నా మనస్సాక్షిని ఎలా ఉంచుకుంటాను? నిర్దోషమైనదిగా, దేవుని ఎదుటను
మనుషుల ఎదుటను. దేవుని ఎదుట నువ్వు ఎప్పుడైతే నీ మనస్సాక్షి నిర్దోషంగా ఉంటుందో ఆటోమేటిక్గా మనుషుల దగ్గర కూడా ఆ పాపం చేయాలనే ఆలోచన, కీడు చేయాలనే ఆలోచన మనకు రాదు. ఒకప్పుడు మన మనస్సాక్షి ఎలా ఉంది, ఇప్పుడు మన మనస్సాక్షి ఎలా ఉంది? అప్పుడు మన జీవితాన్ని దినదినము అభ్యాసం చేసుకుంటూ దినదినము దేవుని వాక్యంతో కడుక్కుంటూ వచ్చిన మనము ఈ దినము ఎందుకు కడుక్కోవడం లేదు? 10 రోజులు స్నానం చేయకపోతే ఎలా ఉంటుందండి? పనికిరాదు, భ్రష్టమైన కంపు కొడుతుంది. మన శరీరమే మనకు. బయట పిచ్చివారిని మనం చూస్తుంటాం, వారి స్నానాలు చేయక కొన్ని సంవత్సరాల తరబడి ఉంటారు. వారికి అది ఆ మురికి జీవితం అలవాటైపోయింది. అట్టి వారిని చూసినప్పుడు మనం వెళ్ళి అట్టా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటామా? చెప్పండి మీరే, ముద్దు పెట్టుకుంటామా? ఎవరైనా పిచ్చోళ్ళు పిచ్చి పిచ్చిగా జుట్లు వేసుకొని పిచ్చి పిచ్చిగా మురికి శరీరంతో ఉన్నప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని రా మా ఇంటికి రా అని చెప్పి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పెట్టి భోజనాలు పెడతామా? పెట్టం. ఎందుకు? వాడు స్నానం చేసుకోలేదు, వాడు మంచోడు ఇన్ని రీజన్స్ మన దగ్గర ఉంటాయి. మన హృదయం శుద్ధి కాకపోతే దేవుడు మనల్ని ఎలా చేర్చుకుంటాడు? ఆయనేమో చేతులు చాపి నా బిడ్డ నా ఎద్దుకు వస్తుంది 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 అని మనం ఇంకా మురికిని పేర్చుకుంటూ ఉన్నాం. మురికిని శుద్ధి చేసుకోవడం పోగా మురికిని హిస్సోపుతో నన్ను కడుగు ప్రభు అని దావీదు అంటూ ఉన్నాడు. చూద్దాం అది కూడా. దావీదు క్షణికావేశంలో పాపం చేసినట్లు మనకు తెలుసు. దావీదు ఊరియా భార్య అయిన బెత్షెబా స్నానం చేస్తూ ఉన్నప్పుడు అసలు యాక్చువల్లీ దావీదు ఆ టైంలో ఎక్కడ ఉండాలండి? యుద్ధభూమిలో ఉండాల్సిన దావీదు ఆ రోజు ఎందుకో ఆ చల్లగాలికి మేడ మీద చేరి అలా అలా తిరుగుతూ ఉంటే చూడకూడని దృశ్యం చూసి మొహము త్రిప్పివేసుకోవాల్సిన దావీదు క్షణికావేశంలో పాపం చేశాడు. ఒకవేళ గబక్కన మనం అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చూస్తే తల తిప్పుకునే వాళ్ళు చాలా కొంతమంది, అవునా? చి అని తల తిప్పుకునే వాళ్ళు చాలా కొంతమంది, అని కళ్ళు తెరిచి చూసేవాళ్ళు లోకల్లో ఎక్కువైపోయారు. ఇప్పుడు కొంచెం పొట్టి బట్టలేస్తే చాలు పై నుంచి కింద దాకా. అందుకే వాక్యంలో ఉంటుంది మోడెస్ట్ డ్రెస్సింగ్, అవసరమైనంత వరకు దుస్తులు వేసుకోవాలి అని. అవసరమైనంత దుస్తులని మరీ ఇప్పుడు ఇంత బట్టలు అయిపోయాయి. ఒకప్పుడేమో కొంచెం కొంచెం చింపుకొని వేసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం చింపుకొని వేసేసుకుంటున్నారు. అది ఏమన్నా అంటే ఫ్యాషన్ అని. చింపుకొని వేసుకోవడం ఎందుకు? అసలు మొత్తం ఇప్పేసి తిరిగితే అది కొత్త ఫ్యాషన్ అయిపోద్ది కదా. కాలం అలా మారిపోతూ ఉంది. పాపానికి ప్రజలు అలా అలవాటు పడిపోతూ ఉన్నారు. ఆఖరికి డబ్బు లేని ముష్టవాడు కూడా కొంచెం అటు చినిగిపోతే కుట్టుకొని వేసుకుంటాడు బట్టలు, అవునా? అవునా కాదు? కుట్టుకొని ఏదో ఒక దారం, ఏదో ఒక పురికొస్తాడో ఏదో ఒకటి తీసుకొని కుట్టుకొని వేసుకుంటాడు. ఈ చినిగిపోయిన ప్యాంట్లు ఎంత పెట్టుకుంటారు తెలుసా? ఫుల్ ఉండే ప్యాంట్లనేమో 200, 300 పెట్టుకుంటారు. ఈ చినిగిపోయిన ప్యాంట్లు మాత్రం 5,000, 6,000 పెట్టుకుంటారు. అదేం ఫ్యాషనో మరి ఆ చినిగిపోయిన బట్టలు. మీరు గమనించారో లేదో, ఆడపిల్లలకి ఇక్కడ దాకా చెయ్యి ఉంటుంది, ఇక్కడ కొంచెం చినిగి ఉంటుంది, మళ్ళీ ఇక్కడి నుంచి డ్రెస్ ఉంటుంది. ఫస్ట్లో స్టైల్ వచ్చినప్పుడు నేను కూడా ఆశపడ్డాను అనమాట. చిన్నదాన్ని కదా, తీసుకోవాలి వేసుకోవాలన్నప్పుడు డాడీ అవన్నీ ఒప్పుకోరు. అయితే డాడీ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. కబడ్డీ జరుగుతూ ఉంది. కబడ్డీలో అయిపోయాక ఒక ఆవిడ అనౌన్స్మెంట్ చేసి యాంకరింగ్ చేస్తూ ఉంటుంది కదా, ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె డ్రెస్సుని చూసి డాడీ ఇలా అన్నాడు. ఆమె ఆటోలో వస్తూ ఉందంట కబడ్డీ స్టేడియంకి. వస్తూ ఉంటే పిచ్చోడు డబ్బులు అడిగాడంట ఆమె ఈను అనిందంట. ఆమె ఈను అనేసరికి వాడు ఆమెని బతిల్లాడి ఏం చేయాలో తెలియక ఆమె డ్రెస్ పట్టుకొని లాగేసాడంట. అందుకని ఇక్కడ చినిగిపోయింది. రోత ఫ్యాషన్ అయిపోయింది. చీ అనుకున్నది స్టైల్ అయిపోయింది. చీ అనుకున్న దాన్ని ఇష్టంగా వేసుకోవడానికి. ఇప్పుడు దావీదు ఆ చల్లటి వేళ మేడ మీద అలా తిరుగుతూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి చీ అని మొహం తిప్పేసుకోవాల్సిన దావీదు అక్కడ శోధనలోనికి పడిపోయాడండి. క్షణికావేశం, క్షణంలో జరిగిపోయిన పాపం, అవునా? అయితే దావీదు ఆ పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదును గద్దించినట్లు మనకు తెలుసు. నాతాను ప్రవక్తను పంపించి దేవుడు దావీదుని గద్దిస్తే దావీదు లోబడలేదా? మరి మన దైవజనులు మనల్ని గద్దిస్తూ ఉంటే మనం లోబడుతూ ఉన్నామా? మన తల్లిదండ్రులు మనల్ని గద్దిస్తూ ఉంటే మనం లోబడుతూ ఉన్నామా? దావీదు లోబడ్డాడు.
అంతేకాదు కానీ దావీదు చేసిన పాపానికి పర్యవసానం కూడా అనుభవించాడు. లోబడ్డాడులే, వదిలేసాడులే అంటే సరిపోదు, అది పాపం అని తెలిసి కూడా దావీదు చేశాడు. దానికి పర్యవసానం నిత్యము యుద్ధం 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 యుద్ధాల చేత ఓటమి పాలయ్యాడు. గెలవాల్సిన కారణం ఏంటి? ఓడిపోవడానికి గల కారణం గెలవాల్సిన దావీదు యుద్ధ భూమిలో ఓడిపోవడానికి గల కారణం ఏంటి? తన యొక్క పాపమే. ఓటమి పాలయ్యి నాశనానికి దారి తీస్తూ ఉన్నప్పుడు నాతాను ప్రవక్త ఎప్పుడైతే హెచ్చరించాడో దావీదు ఏం చేశాడు? ఆ గద్దింపునకు లోబడ్డాడు. లోబడి పశ్చాత్తాపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. రండి, కీర్తనలు 51వ కీర్తన అందరం కలిసి చదువుదామండి. ఆ కీర్తన మొత్తము చదువుదాం. ఆ పశ్చాత్తాప కీర్తన, ఏ సాంగ్ ఆఫ్ రిపెంటెన్స్. దావీదు ఏ రీతిగా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మొరపెట్టాడో ఈ కీర్తన అందరికీ తెలిసిన కీర్తనే. చూద్దామా? అందరం కలిసి చదువుకుందామా? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగుపదుడు. నేను పాపంలో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయుదువు. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఎలా కడగాలంట? హిమము కంటే తెల్లగా. స్నో, మన సైడ్ స్నో పడదు, కానీ అమెరికా దేశాల్లో అంతా మంచు సీజన్ అయిపోతే మంచు స్నోగా కురుస్తుంది అనమాట. మంచు గడ్డలు కురిస్తే ఎంత తెల్లగా ఉంటుంది మంచు, చూడ్డానికి ఎంత రమ్యంగా, ఎంత అందంగా ఉంటుంది మంచు. అట్టి హృదయం, అట్టి తెల్లటి హృదయం, నా పాపములన్నిటినీ నీవు పరిహరించు ప్రభువా, నీవు కడుగు ప్రభువా అని చెప్పి ఇట్టి ప్రార్థన మనం దేవుని సన్నిధిలో చేసి ఎన్ని దినాలైందండి? ఆ ముందు వచనాల్లో నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ఉన్నది. మనం చేసిన పాపం మనకు తెలీదా అండి? అబద్ధం చెప్పినప్పుడు అరే అబద్ధం చెప్పామే అనే సంగతి మనకు తెలీదా? కానీ మనం ఏమనుకుంటామో తెలుసా? పర్లేదులే, అబద్ధమే కదా. ప్రకటనలో ఉంటుంది, అబద్ధిక్కులను, దొంగలను, వ్యభిచారులను ఇటువంటి వారు పరలోకంలోనికి ప్రవేశింపరని. మనకైతే అబద్ధం చెప్పకుంటే అన్నమే వెంగుడు పడదు. ముందు అబద్ధం ఆడితే తర్వాత ఆకలేస్తుంది. ముందు అబద్ధం చెప్తే ఆటోమేటిక్గా అన్నం లోపలికి వెళ్ళిపోద్ది. అబద్ధం చెప్పకనే ఆ దినం గడవదు, అవునా? అటువంటి జీవితాల్లో ఉన్నాం. కానీ ఒకప్పుడు ఎలా ఉన్నాం మనం? ఒకప్పుడు దేవుని పట్ల మన తృష్ణ ఎలాగుంది? దేవుని కొరకు జీవించాలన్న ఆశ ఎలా ఉంది? పౌలు అంటూ ఉన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావు అయితే. అట్టి ఆత్మ ఒకప్పుడు మనలో లేదా? పౌలు అట్టి ఆత్మను అంతం వరకు కాపాడుకొని ఇట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడువుడి అని. అట్టి స్టేట్మెంట్ మనం ఇవ్వగలమా? ఈనాడు అన్యులు దేవుని గురించి తెలిసి కూడా దేవుని యొద్దకు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనమే. అదిగోనండి, మా ఇంటి పక్కన ఉన్నారు, వాళ్ళ పేరు క్రిస్టియన్సే కానీ వాళ్ళు బ్రతుకు బాగాలేదండి. పేరుకు క్రైస్తవులే కానీ నిత్యము దూషణ మాటలు మాట్లాడతారు, మా మీద దుమ్మెత్తి పోస్తారు. ఇటువంటి వారిని చూసినప్పుడు క్రైస్తత్వంలోనికి ఎలా రావాలనిపిస్తుంది అని అంటున్నవారు అనేకులు. మాకు క్రీస్తు ఇష్టమే, క్రైస్తవులు ఇష్టం లేదు అని. ఎందుకు మన లోకానికి అయిష్టంగా ఉన్నాం?
తిమోతితో ఇలా అంటాడు, తిమోతి, నీ యవ్వనం బట్టి ఎవరినూ నిన్ను తృణీకరింపకుండా చూసుకో. నీ హృదయంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇటు వాటన్నిటినీ నీ హృదయంలో పెట్టుకొని క్షమాగుణం కలిగి ఒకరిని ఒకరు క్షమించుకుంటూ దేవుని సంఘంలో ఎప్పుడైతే మనం నడుచుకుంటామో ఆటోమేటిక్గా మన స్థితి పూర్వస్థితి ఉన్నట్టే ఉంటుంది. ఇంకా నీవు అదే పాపంలో, అదే మురికిలో జీవిస్తూ ఉన్నావేమో. మనకు కొన్నిసార్లు నచ్చదు. మనకు నచ్చిన వస్తువుని పడేయాలంటే, అది పాడుపడిపోయిన పడేయాలంటే ఇష్టపడతామా మనం? ఒక చీర ఉంది, నచ్చింది, బాగా ఇష్టమైన చీర, వాడి 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 చినిగింది. అయినా కూడా ఏం చేస్తాం? దానికి ఎక్కడో ఒక దగ్గర కుట్టేసుకొని మళ్ళీ అదే వేసుకుంటాం. ఎందుకు? దాని మీద ఇష్టం. పాపాన్ని కూడా మనం తుడిచివేసేయి అంటే తుడిచివేసిన మురికి మరలా పడకుండా చూసుకోవాలి. ఏ దినముకు ఆ దినం, స్నానం ఏ దినం ఆ దినం చేస్తామా? అన్నం ఏ దినానికి ఆ దినం తింటామా? మనలో మన ప్రభువును అడగాలి మనం ఆ రీతిగా, ప్రభువా ఏ దినానికి ఆ దినం శుద్ధ హృదయం నాలో కలుగు చేయి ప్రభువా అని మనం దేవుణ్ణి అడగాల్సిన వారంగా ఉన్నాం. ఒకప్పుడేమో సున్నితమైన మనస్సాక్షి కలిగిన వారు, ఇప్పుడేమో మన మనస్సాక్షి కఠినమైపోయింది. క్షమించడానికి మనసు రావట్లేదు, ప్రేమించడానికి మనసు రావట్లేదు, పరిశుద్ధంగా జీవించడానికి మనసు రావట్లేదు. పాపం చేయాలంటే మాత్రం పర్వాలేదులే అనుకునేస్తున్నాం. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సంఘంలోనే ఉంటున్నాం, దేవుని ఎదుటకు రాలేని పరిస్థితి. ఆదాము అవ్వ గురించి మనకు తెలుసు. దేవుడు వేసిన ఏదైనా తోటలోనే ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు. కానీ దేవుడు వచ్చి ఆ సాయంత్రం వేళ ఆదాము అవ్వ అని పిలిస్తే దేవుని ఎదుటకు రాలేని పరిస్థితి. పాపము నిన్ను దిగంబరునిగా చేస్తుంది. దిగంబరత్వంతో ఎవరి ముందైనా మనం వెళ్ళగలమా అండి? బట్టలు లేకుండా బయటికి వెళ్ళగలమా? అది ఎంత అసభ్యకరంగా ఉంటుంది. నీ పాపము కూడా నిన్ను దేవుని ఎదుట దిగంబరునిగానే చేస్తుంది. ఆదామవ్వలు పాపం చేసి అయ్యో మేము దిగంబరులమని ఆ చెట్టు వెనక దాముకుంటూ ఉన్నారు. దేవుని ఎదుటికి రాలేని పరిస్థితి. నీవు కూడా అట్టి దిగంబరిగా ఉన్నావేమో ఈరోజు. పాపం చేత నిండి, పాపం ఆ బలహీనతల్లో నుండి బయటికి రాలేక, దేవుని ఎదుటికి రాలేక దిగంబర స్థితిలో ఉండి విలాపిస్తూ ఉన్నావేమో, ఏడుస్తూ ఉన్నావేమో. ఇంత బిడ్డ జ్ఞాపకం చేసుకో. దావీదును జ్ఞాపకం చేసుకొని దేవుడు కరుణించాడా లేదా? దేవుడు కృప చూపెట్టాడా లేదా? ఎందుకు? దావీదు దేవునికి ఆయన కన్నీళ్లు విడుచుచు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు కనుక. నిజంగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటాడంటమ్మా. నీవు ఎప్పుడైతే దేవునికి నిజంగా మొరపెడతావో దేవుడు నీకు సమీపంగా ఉండి నిన్ను కరుణించి నీ పాపపు బంధకాల నుండి నిన్ను విడిపించగలిగిన దేవుడు. అంతేకాదు, దేవుడు నీ నుండి నా నుండి కోరేది మరొకటి కూడా ఉంది. ఒకప్పుడంట మనము మన తల పైగా వెలుగు ప్రకాశిస్తూ ఉందంట. ఆ కాలంలో, ఒకప్పటి కాలంలో తలకు పైగా ప్రకాశించే కాలం మళ్ళీ రావాలని. నిన్ను చూస్తే ఈ వేనాడులో నువ్వు ఒక వెలుగు, నువ్వు ఒక జ్యోతిగా ఉండేదానివేమో, అందరికీ వెలుగిచ్చే ఒక లైట్గా నువ్వు ఉండేదానివేమో. ఆ వెలుగు ఏమైంది? ఇప్పుడు వెలుగు ఇవ్వడం మానేసి వెలుగుతున్న వారిని కూడా ఆర్పేస్తున్న పరిస్థితిలో ఉన్నావేమో. ఒకసారి చూసుకుందామా. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నా కొరకు వెలిగే జ్యోతిగా ఉండాలని. ఆ వెలిగిన జ్యోతి ఎవరో చూద్దామా. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడిరి. ఎవరితను? బాప్తిస్మమిచ్చి యోహానంట. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము. యోహాను నీ వంటి నా వంటి మానవుడే కాడా? అవునా కాదా అండి? బాప్తిస్మిచ్చి యోహాను నీ వలే నా వలే మానవుడే కదా. అరణ్యములో చేరి ఆ మిడతలు తింటూ, అడివి తేనె త్రాగుతూ ఇలాగూ కేక వేస్తూ ఉన్నాడు. ఓ నశించుచున్న జనులారా రండి, రక్షణ పొందుడని అనేకులకు ఒక వెలుగుగా నిలిచిన బాప్తిస్మమిచ్చి యోహాను. అతడు ఒక వెలుగుగా ఉన్నప్పుడు నీవు నేను ఎందుకు ఒక వెలుగుగా ఉండలేం?
ఒకప్పుడు మన మీదట్టి వెలుగు ఉంది లేదని నేను అనట్లేదు, కానీ రక్షింపబడిన దినాల్లో దేవుని కొరకు బగబగ మండే జ్యోతులంగా మనం ఉన్నాం. ఈ దినం ఆ వెలుగు ఏమైంది? ఈ దినం ఆ ప్రకాశం ఏమైంది? ఎందుకు మనం అంధకార సంబంధులంగా మారిపోతున్నాం? వెలుగు సంబంధులంగా ఉండాల్సిన మనము ఎందుకని అంధకార సంబంధులంగా మారిపోతున్నాం? నాడు ఎలా ఉన్నావు, నేడు ఎలా ఉంటున్నావు? ఆ పూర్వస్థితి, ఆ పూర్వ వైభవం నీకు మరలా ఇవ్వాలని ప్రభువు ఆశపడుతున్నాడు. నిన్ను ఉగ్రత పాలు చేయాలని, నిన్ను నాశనం పాలు చేయాలని దేవునికి ఇష్టం లేదు. కనుకనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని పిలుస్తూ ఉన్నాడు. ఆ పూర్వస్థితికి మరలా రా. దేవుడు మన నుంచి కోరేది రెండండి. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుడికే గాని మరి దేనికిని పనికిరాదు. మన లోకమునకు ఏమై ఉన్నామంట? ఉప్పై ఉన్నాం. ఉప్పుని ఎందుకు వాడతాం? రుచికి వాడతాము. ఇంకొకటి, శుద్ధి చేయడానికి కూడా ఉప్పును వాడతాం. శుద్ధి చేస్తే ఉప్పే నిస్సారం అయిపోతే దాన్ని ఎవరు శుద్ధి చేయగలుగుతారండి? అనేకులను కడుగవలసిన నువ్వే పాపం చేత, మురికి చేత నింపబడి ఉంటే నిన్నెవరు కడుగుతారు? దేవుడు కడిగి నిన్ను నూతనపరిచి, నిన్ను పరిశుద్ధపరిచి అనేకులను పరిశుద్ధంగా మారుస్తావని నిన్ను ఏర్పరచుకుంటే నీవే నిస్సారం అయిపోతే ఏమవుతుందో అంట చూద్దాం. అక్కడ అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ఈ దినం పాపం చేత నువ్వు నింపబడిపోయి మనుషుల చేత త్రొక్కబడుతూ ఉన్నావేమో. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ పాపం అనే బంధకాల నుండి నిన్ను విడిపించి నేను అనేకులకు వెలుగుగా, అనేకులకు ఉప్పుగా చేయాలని. ఆ తర్వాత చూద్దామా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ దాని ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. దీపం వెలిగించాం, ఇంట్లో కరెంటు పోయింది, దీపం వెలిగించి అక్కడ పెడతాం. ఎక్కడైతే ఎత్తుగా ప్లేస్, ఎక్కడైతే అంత వెలుగు ప్రకాశిస్తుందో అక్కడే పెడతాం. కానీ ఎత్తి మంచం కింద పెడతాం. ఆ దీపం ఎత్తి కరెంటు పోయింది, వెలిగించి క్యాండిల్ వెలిగించి మంచం కింద పెడదామని మంచం కింద పెడతామా? మంచం కింద పెడితే ఎవరికైనా ఉపయోగం ఉందా? వెలిగింపబడిన నీవు దేవుని కొరకు ఎత్తైన శిఖరాల్లోనే ఉండాలి. అక్కడ ఉండి ఆరిపోవడానికి కాదు, కానీ అక్కడ ఉండి అనేకులను వెలిగించడానికే నిన్ను దేవుడు అక్కడ పెట్టాడంట. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి. మనుష్యులు, లోకస్తులు దేవుణ్ణి అంగీకరించాలి లేదా దేవుని మహిమపరచాలంటే దేనిని బట్టో తెలుసా? నీ సత్క్రియలను పట్టే. డార్కా గురించి అక్కడ ఆమె సత్క్రియలు చేసింది, ఆమె ధర్మ కార్యములు చేసిందని పరిశుద్ధ లేఖనాల్లో రాయింపబడిందంటే ఆ స్త్రీ దేవుని కొరకు ఎంత నమ్మకంగా జీవించిందో. ఆమె సత్క్రియలు ఈరోజు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. నా జీవితంలో కూడా నీ సత్క్రియలను బట్టి అనేకులు ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అటు సత్క్రియలు ఆ దేవుని మహిమపరిచి దేవుని యొక్క వెలుగును ప్రకాశించే జ్యోతులంగా మనం ఉండాలి. ఒకప్పుడు నీ స్థితి దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్నావేమో, దేవుని కొరకు ఆశ కలిగి దేవుని సన్నిధానికి పరుగులు పెట్టి టయానికల దేవుని సన్నిధిలో నేను ఉండాలి, నా దేవుని సన్నిధిలో అందరికంటే నేను ముందొచ్చి నా దేవుని సన్నిధిలో నేను ఆరాధించాలనే తృష్ణ. ఈనాడు పోదాంలే నిదానంగా, పాటలన్నీ అయిపోయి ఆరాధన అయిపోయి వర్తమానం అప్పుడెప్పుడో చెప్తారు చూడండి, అప్పుడు వెళ్దాంలే. లాస్ట్లో పాస్టర్ దీవెనిస్తాడు కదా, ఆ దీవెన ఉంటే చాలులే అనుకొని నిదానంగా సొక్కిపోయి సోలిపోయి తూలిపోయి దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాం. కానీ ఇంకా ఇంకా నిద్ర మాత్రం మనం వదలట్లేదు. దేవుని మాటలు వినాలని వస్తున్నాం, కానీ
నిద్ర వచ్చేస్తుంది, ఆలోచనలు ఎక్కడో వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఆ పరిస్థితి? ఒకప్పుడు ఎలా ఉన్నావు? దేవుని వాక్యం అంటే నీకెట్ దైవజనుడు ఏ మాట చెప్తాడు, దైవజనుడు తర్వాత ఏ మాట చెప్తాడు, నా జీవితాన్ని నేను ఎలా సరి చేసుకోవాలో, నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోవాలో ఉన్న నీ స్థితి ఈనాడు దైవజనుడు ఒక మాట చెప్తే చెప్తా ఉంటాడులే, ఈయన ఏముందిలే, వీళ్ళ పాటికి వీళ్ళ వాక్యం చెప్తా ఉంటారులే, మన పాటికి మనం జీవించేద్దాం. నాతాను ప్రవక్త దావీదును గద్దించినప్పుడు దావీదు లోబడకపోయి ఉంటే దావీదు కూడా నాశనానికి వెళ్ళిపోయేవాడే. అయితే దావీదు లోబడ్డాడు, ప్రభు చెంత పశ్చాత్తాపడ్డాడు, నా హృదయానుసారుడు అని పిలువబడ్డాడు. నీవు కూడా పాపం చేత బంధింపబడి దేవునికి దూరంగా ఉన్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, నాకు నిజంగా మొరపెట్టు బిడ్డ, నేను నీకు సమీపంగా వస్తాను. నేను నీకు సమీపంగా వస్తే నేను అనేకులకు ఒక వెలుగుగా నేను ఉంచుతానని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆ వెలుగుగా నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభు అని దేవునితో చెప్దామా? అలానే మోకాళ్ళు వేద్దామండి. అవును ప్రభు, ఒకప్పుడు నా స్థితి ఘోరమైన స్థితి, పాపమైన స్థితి, ఆ స్థితి నుంచి నాకు విడుదల దయచేయి ప్రభు. ఆ పాపంలో ఉండటం నీకు ఇష్టం లేదు దేవునికి. నీవు ఆ పాపంలోనే నశించిపోవటం దేవునికి ఇష్టం లేదమ్మా. ఒకప్పుడు దేవుని కొరకు ఎంత ఆశ కలిగి ఉన్నామో ఆ ఆశ ప్రభు నీలో చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఇప్పుడు కూడా ఆశ లేదు అని బాధపడుతున్నావేమో. అప్పుడు ఆశ లేదే, ఇప్పుడు దేవుని కొరకు ఆశ లేదే అని అనుకుంటూ ఉన్నావేమో. అడుగు దేవుణ్ణి. నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపస్తుడై ఉన్నాడు. అవును ప్రభా, నన్ను కరుణించిన ఆయన, నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నా అతిక్రమములను తుడిచివేయి, నా పాపం అంతటిని, నా దోషమంతటిని రక్తంతో కడుగు ప్రభువా. ఈ సోపుతో నన్ను కడుగు ప్రభువా. ఇదిగో నా దోషం నా ముందే ఉంది, నా పాపం నా ముందే ఉంది, నా అతిక్రమములు నా ముందే ఉన్నాయి, నాకంటే ముందు నా అతిక్రమములు నడుస్తూ ఉన్నాయి ప్రభువా. ఆ రీతిగా ఉండటానికి వీల్లేదు. డోర్కా ముందు ఏ రీతిగా డోర్కా సత్క్రియలు, ఆమె ధర్మ కార్యములు నడిచాయో ఆ రీతిగా నా జీవితం మలచబడ్డానికి సహాయం చేయండి. బాప్తిస్మిచ్చి యోహాను ఎలాగ అనేకులకు ఒక వెలుగుగా ఉన్నాడో అట్టి వెలుగుగా ఉండడానికి సహాయం చేయండి. నేను కోల్పోయిన పూర్వస్థితికి మరలా నన్ను తీసుకొని రా ప్రభువా అని ప్రభువుతో చెప్దామా? దారి తొలగి అటు ఇటు సుడిగాల చేత కొట్టబడుతూ ఉన్నావేమో. ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడమ్మా. ఆయన చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అవును ప్రభువా, చెప్దామా? నిన్ను విడిచి నీ ప్రేమ మరిచి నేను ఎట్లా పోగలను ప్రభువా? నీకంటే నన్ను ప్రేమింపగలిగిన దేవుడు ఎవరున్నారయ్యా? నిన్ను మించి నాకు ప్రేమ చూపెట్టే దేవుడు నాకు ఎవరున్నారు ప్రభువా? నన్ను క్షమించమని వేడుకుంటూ ఉన్నాను, నన్ను కరుణించమని వేడుకుంటూ ఉన్నాను. నీ కృప చొప్పున నన్ను సమకూర్చి నీ ప్రేమతో నీ ఆత్మతో నన్ను నింపి ఆనాడు ఏ రీతిగా నీ కొరకు బగబగా మండాను అట్టి ఆత్మ నాకు దయచే ప్రభువా అని దేవునితో చెప్దామా? దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా ఆర్తధ్వని విని, నాయకుడా నావను నడిపించి నావే తీరము చూపించి నావే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నేనెటు పోగలను దేవా? ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, చూపగలరు నా దేవా, నా దేవా.
విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా. ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, విడచి శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి. శ్రీకరుడానా సిలువను మోసి, శ్రీకరుడానా సిలువను మోసి ఆదరణే చూపినావే. నూతన బలమిచ్చినావే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నేనెటు పోగలను దేవా, ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు, చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా. ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు, చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా దేవా, నిన్ను విడచి. అవును ప్రభా, నిన్ను విడిచి నీ ప్రేమను మరచి మేమెట్టు పోగలమయ్యా. నిన్ను మరచి మేమెక్కడ మనగలమయ్యా. అందుకే నీ సన్నిధిలోనికి వస్తూ ఉన్నాం అయ్యా తండ్రి అని నిన్ను గోజాడుతూ ఉన్నాం ప్రభా. రక్షింపబడిన కృత దినాల్లో మాలో ఉన్న ఆశ ఇప్పుడు లేదు, మాలో ఉన్న తృష్ణ ఇప్పుడు లేదు, మాలో ఉన్న ఆత్మ తీవ్రత ఇప్పుడు లేదు. నీ కొరకు బలమైన కార్యాలు చేయాలనే ఆ సంకల్పం, ఆ విశ్వాసం మాలో తగ్గిపోయిందని ఒప్పుకుంటూ ఉన్నాం. ఆనాడుకు ఈనాడుకు చాలా మార్పు ఉంది ప్రభా. ఈనాడైతే పాపమును పర్వాలేదులే అనుకొని, ఏముందిలే దేవుడు క్షమిస్తాడులే, పాపము చేసినంత మాత్రాన ఏమి కాదులే అని మా మనస్సాక్షి మీద దుప్పటి కప్పివేసినట్టు కప్పివేసి పాపాన్ని ధైర్యంగా పాపం చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు సున్నితమైన మనస్సాక్షి, ఇప్పుడైతే కఠినమైన మనస్సాక్షితో మా హృదయాలు మూసుకొని పోయి ఉన్నాయి ప్రభువా.
రాతి గుండెను మాంసపు గుండెగా చేస్తానన్నావు. ఇదిగో ఈ మా రాతి హృదయాలను నీ చేతుల్లో పెడుతూ ఉన్నాం. మాంసపు హృదయాల వరే మా హృదయాలను చేయండి. ఆ పశ్చాత్తాపము, ఆ దుఃఖము, ఆ విలాపము కలిగిన వారమై ప్రభువా, దావీదు ఏ రీతిగా అయితే ప్రార్థన చేశాడో ప్రభువా, నీ కృప చొప్పున మమ్ము కరుణింపు ప్రభువా. మా దోషములను క్షమించు ప్రభువా, మా పాపములను పరిహరించు. హిస్సోపుతో మమ్మల్ని కడుగు ప్రభువా, హిమము కంటే మమ్మల్ని తెల్లగా చేయి దేవా అని దావీదు ఏ రీతిగా పశ్చాత్తాపడి ప్రార్థించాడు. అట్టి హృదయాలు కలిగిన వారమై నీ సన్నిధిలో చేరి ప్రభువా, మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని పవిత్ర హృదయాలమై మా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అనుదినము అనునిత్యము అభ్యాసము చేసుకొనొచ్చు ప్రభువా. మమ్మల్ని మేము కడుక్కొని మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని బలలో చేయి వేసే కృప మాకు దయచేయమని వేడుకుంటున్నా. నీ ఆత్మ మా మధ్య ఉంచి మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా హృదయాలను సరి చేసుకొని నీ కొరకు జీవించే కృప నాకు మాకు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొని అనేకులకు ఒక వెలుగుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.